మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ఆర్టీవీ ప్రేక్షకులందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రధానంగా వినాయక చవితి వచ్చిందంటే చాలు ఊరు వాడ అన్ని ప్రాంతాల్లో కూడా వినాయకుడికి పందిరులు వేసి అలాగే ఆయన యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తుంటారు. ప్రధానంగా కూడా తెలిసిందే వినాయకుడికి పూజించేందుకు రకరకాలుగా విగ్రహాలను అయితే ఏర్పాటు చేస్తారు. ప్రధానంగా ఆయన ఆశీస్సులు పొందేందుకు ఆయన యొక్క అనుగ్రహం పొందేందుకు ప్రధానంగా వినూత్న రీతిలో కూడా విగ్రహాలు కూడా తయారు చేస్తారు. ప్రస్తుతం కాకినాడ జిల్లాలో కూడా రకరకాలుగా విగ్రహాలను అయితే తయారు చేశారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఏదో వినూత్న రీతిలో వినాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు అలాగే కాకినాడ పెద్ద మార్కులో ఉన్నటువంటి ఇక్కడ ప్రధానంగా మనం చూసుకుంటే ఇక్కడ వరసిద్ధి వినాయక సేవా సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ కూడా భారీ ఎత్తున ఇక్కడ డ్రై ఫ్రూట్స్ మనం ప్రధానంగా చూసుకుంటే ఎండు ఖర్జూరాలతో వినాయకుడిని అయితే ఇక్కడ ప్రతిష్ఠించినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. భారీ ఎత్తున ఇక్కడ కొలువు తీరినటువంటి ఈ కాకినాడ పెద్ద మార్కెట్లో ఉన్నటువంటి ఈ యొక్క ఎండు ఖర్జూరాలతో వినాయకుడిని అయితే ఇక్కడ తీర్చిదిద్దినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఏదో ఒక వెరైటీ అంటే వినూత్న రీతిలో ఇక్కడ వినాయకుడిని ఇక్కడ కొలువు చేయడం అంతా కూడా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఆనవాయితీగా వస్తుంటుంది. కానీ గత సంవత్సరం ముత్యాల వినాయకుడు ఇక్కడ అందరినీ కూడా అలరించింది. కానీ ఈ సంవత్సరం మనం చూసుకుంటే ఏదైతే ఈ యొక్క వెండి ఖర్జూరాలతో చేసినటువంటి వినాయకుడిని అయితే అందరూ కూడా ఆకట్టుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. ప్రస్తుతం ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏ విధంగా ఇక్కడ వెండి ఖర్జూరాన్ని ఏ విధంగా ఏర్పాటు చేశారు, అలాగే ఎన్ని కేజీల దీన్ని ఏర్పాటు చేశారో మరిన్ని ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థాపకులు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా వెరైటీగా తయారు చేస్తారు. గత సంవత్సరం ఏం తయారు చేస్తారు, ఈ సంవత్సరం దీన్ని ఎన్ని కేజీలతో ఇక్కడ తయారు చేయడం జరిగింది? గత సంవత్సరం నా పేరు పెద్దబాబు అండి. టేకుముడి ఈశ్వర వెంకట సుబ్బారావు అంటారు. నా పేరు పెద్దబాబు అండి. పెద్ద మార్కెట్ ఈ అడ్రస్ చాలామందికి తెలీదు. ఎందుకంటే చాలామంది భక్తులు చూద్దారనుకున్నా సరే చాలామందికి ఈ అడ్రస్ తెలియట్లేదు. మీ ద్వారాగా చెప్తున్నాను మళ్ళీని. పెద్ద మార్కెట్ సాయిబాబా గుడి ఎదురుగుండా ఉన్న వీధి ఉల్లింకలవారి వీధి అంటారు ఈ వీధిని. ఈ వీధిలో మా ఒక ఇంటి స్థలంలో ప్రతి సంవత్సరం కూడా ఈ ఒక విగ్రహాన్ని తయారు చేస్తూ ఉంటాను. 18 అడుగుల విగ్రహం. కింద సంవత్సరం ముత్యాలతో తయారు చేశాను. అంత ముందు సంవత్సరం రాగి డాలర్తో తయారు చేసాం. అలాగా 16 సంవత్సరాల నుండి కూడా రకరకాల రూపాలతో ఈ గణేష్ విగ్రహాన్ని తయారు చేస్తున్నాను నేను. ఈ విగ్రహం హైట్ వచ్చి 18 అడుగులు. ఈ విగ్రహం ఈ సంవత్సరం డ్రై ఫ్రూట్స్ ఎండు ఖర్జూరంతో తయారు చేయాలని అనుకుని ఈ ఒక భక్తులందరికీ కూడా దర్శనం కల్పించాలని నేను తయారు చేయబడింది. నేను తయారు చేసి ఈ విగ్రహానికి సుమారు ఎన్ని కేజీలు పట్టింది? మొత్తం ఎన్ని కేజీలు పట్టింది? ప్రత్యేకంగా ఎన్ని రోజులు పట్టింది చెప్పండి? 200 కేజీలు పడ్డది. కానీ ఈ బొమ్మ తయారు చేయాలంటే కంపల్సరీ నెలలు పట్టాలి. నాకు ఈ సంవత్సరం చాలా ఈ ఇల్లు కట్టుకోవడం కొద్దిగా టైట్ పొజిషన్లో 20 రోజుల్లో డే అండ్ నైట్ కష్టపడతా మా కుటుంబ సభ్యులు, నేను, అలాగే మా అబ్బాయి ఫ్రెండ్స్ అందరూ వచ్చి కొద్దిగా సాయం చేసి ఈ యొక్క బొమ్మని 15 రోజుల్లో తయారు చేసాం. ఈ యొక్క బొమ్మను 15 రోజుల్లో తయారు చేసి ఈ సంవత్సరం చేయగలనా లేదా ఈ తయారు చేస్తున్నప్పుడు కూడా ఇప్పుడు కాకినాడలో వైరల్ ఫీవర్లో ఈ 4 రోజులు మంచం మీద దిగలేదు నేను. అలాంటిది భగవంతుడు నిజంగా ఉన్నాడని ప్రతిరూపం కనిపించింది. దగ్గరుండి నేను అలాగా జ్వరంతో ఉన్నా సరే చేసి చూపెట్టాలి, భక్తులకి దర్శనం కల్పించాలి. ఇలా కాకినాడలో మేమిద్దరు పెట్టేవాళ్ళం ఇలా విగ్రహాలు. అక్కడ ఫ్రూటి కుమార్ గారు, ఇక్కడ నేను పెట్టేవాళ్ళం. అలాంటిది ఇవాళ కాకినాడలో 20 విగ్రహాలలాగా ఇలాగ రకరకాల గాజులతోని పందాలతోని ఇలా రకరకాల ప్రతి చోట కూడా పందిట్లో ఇలా పెద్ద విగ్రహాలు చేస్తున్నారు. కానీ భక్తులు కూడా ప్యాస్టోబారిస్ మానేసి ఇలాగ కొత్తగా ఈ విగ్రహాలను చూపెడితే జనంలో ఒక ఇది ఉంటుంది. అలాగే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, పర్యావరణం కాపాడాలని నేను అనుకుని ఈ ఒక చేస్తున్నాను. కానీ భక్తులందరూ కూడా ఈ స్వామివారిని కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. అంటే మొత్తం ఇది ఎన్ని అడుగులు తీర్చిదిద్దారు? ఓన్లీ దీనికి ఉపయోగించడానికి లోపల ఇంకా ఏమేమి మెటీరియల్ వాడారు? ఈ లోన హైరన్ వాడతామండి. 6 mm హైరన్ వాడతాను నేను. హైరన్ అది ఎల్లింగిల్ చేయడం అవి కాదండి, చేతితో మలిసి దాన్ని క్లాత్ ముక్కలతో కడతాను నేను. కట్టిన తర్వాత దాని మీద మళ్ళీ స్ట్రెచ్చర్ క్లాత్ వేసి దానిపైన ప్లాస్టిక్ ఫోమ్ షీట్ వేసి దానికి మన ఒక గుండు సూత్తో స్టిచ్చింగ్ చేశాను మొత్తం బొమ్మ అంతా కూడా.
ఈ బొమ్మ చేయడానికి కొద్దిగా ఈ ఎండు ఖర్జూరంలోకి గుండు సూది కూడా చాలా ఇబ్బంది పెట్టింది. అయినా సరే పట్టుదలతో చెయ్యాలి. కాన్సెప్ట్ కంపల్సరీ కొత్త రూపంలో ఉండాలి. మన అక్కడ హైదరాబాద్ ఖైతాబాద్ వినాయకుడిని ఎలా చెప్పుకుంటారో ఇక్కడ కాకినాడ పెద్ద మార్కెట్లో వినాయకుడిని అలా చెప్పుకోవాలి, గొప్పగా చెప్పుకోవాలి. నా వినాయకుడిని నేను గొప్పగా ఉండాలని నేను ఆతృతతో ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా చేయాలి. వచ్చే సంవత్సరం కూడా ఇంకా బాగా చేద్దామని అనుకుంటున్నాను. చేసి చూపెడతాను సార్. అంటే మనకు ప్రధానంగా చూసుకుంటే ఇది ఎన్ని రోజుల్లో స్వామివారి దర్శనార్థం ఇక్కడ ఉంచుతారు, తర్వాత ఏ విధంగా ఆయన్ని ఏ విధంగా నిమజ్జనం చేస్తారు సార్? ఈ విగ్రహాన్ని డిస్పోజల్ అంటే విగ్రహం మేము ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ 14 రోజులు ఉంచుతాం అక్కడ. ఎందుకంటే దర్శనం చేసుకోవడానికి చాలామంది పల్లెటూళ్ళ నుండి చుట్టుపక్కల నుండి వస్తారు కాబట్టి 14 రోజులు ఇక్కడ దర్శనం కల్పిస్తాం. కానీ నవరాత్రులు అంటే 9 రోజులే. మేము 14 రోజులు విగ్రహాన్ని దర్శనం కల్పించి 14వ రోజుని ఈ విగ్రహాన్ని డిస్పోజల్ చేసి ఈ విగ్రహం మీద ఉన్న ఐటమ్స్ అందరూ కూడా ఈ అన్నదానంలో పాల్గొనాలని ఒక 50 గ్రాములు 20 రూపాయలు పెట్టి సేల్స్ పెట్టాం. అమ్మిందేరుగా అమ్మితే ఈ అందరు ఇచ్చిన డబ్బులు కూడా అన్నదానానికి యూజ్ చేస్తాను నేను. ప్రతి సంవత్సరం కూడా అన్నదానం 11వ తారీఖు 10వ నెలలో కంపల్సరీ ఇక్కడ ఇదే కార్యక్రమంలో మేము అన్నదానం 4000 మంది దాకా చేస్తాను నేను ఇక్కడ. కావున భక్తులు కూడా తలా వంతు సాయం చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా రుణపడి ఉంటానని కోరుకుంటున్నాను. నా పేరు పెద్దబాబు అండి, టేకుముడి పెద్దబాబు అండి. చూస్తున్నాం టేకుపూడి పెద్దబాబు గారు అయితే ఏదైతే తన నివాసం వద్దే ఇక్కడ భారీ ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన వద్దే ప్రతి సంవత్సరం కూడా వినూత్న రీతిలో ఈయన ఇక్కడ వినాయకుడిని అయితే ఇక్కడ తీర్చిదిద్దుతారు. ప్రస్తుతం అయితే ఈ సంవత్సరం భారీ ఎత్తున ఉన్నటువంటి ఒక వినాయకుడిని వెండి ఖర్జూరాలతో ఇక్కడంతా కూడా నెలకొల్పినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వినాయకుడిని అయితే అందరినీ కూడా ఆకట్టుకుంటుంది. కాకినాడలోనే ప్రత్యేక ఆకర్షణగా ఈ యొక్క కాకినాడ పెద్ద మార్కెట్లో ఉన్నటువంటి ఉల్లింకెరవారి వీధిలో ఈ యొక్క వినాయకుడిని ఇక్కడైతే భారీ ఎత్తున అయితే ఇక్కడ వినూత్న రీతిలో ఏర్పాటు చేయడంతో అందరూ కూడా దర్శించుకునేందుకు దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకున్నారు. 14 రోజుల పాటు దర్శనం ఇవ్వబోతున్నారని, 14 రోజుల తర్వాత అంటే పర్యావరణానికి హాని లేకుండా దీన్ని నిమజ్జనం చేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తారు. ఆ స్వామివారికి ఇచ్చినటువంటి ఎండి ఖర్జూరాన్ని కూడా ప్రసాదంగా కూడా ఇచ్చేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు వచ్చి ఇక్కడ దర్శించుకుని తిరిగి వెళ్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా రాముతో ప్రకాష్, RTV, కాకినాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.